हमारा ये स्ट्रीट प्रार्थना का दूसरा दिन शाम को हम ये स्ट्रीट में और प्रभु के चरणों में आए. మనము ఈ వీధి కూడికలో రెండో దినాన ఈ వీధి కూటమిలో ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. पहले प्रभु यीशु मसीह के नाम से आप सबको स्वागत और वंदन देते हैं. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. प्रभु का नाम का स्तुति. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. प्रभु का वचन से एक वचन हम पढ़ेंगे. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. प्रकटीकरण चैप्टर 22 प्रकाशित वाक्य. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము उसका सातवां वचन, 12वां वचन, 20वां वचन. ప్రకటన గ్రంథము 27వ అధ్యాయము దాని 7వ వచనము, 12వ వచనము, 22వ వచనము, ఈ యొక్క వచనాలన్నింటినీ మనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. देखो मैं जल्दी आ रहा हूँ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. प्रभु का नाम का स्तुति. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ज़्यादा समय होने बगैर हमारे यीशु मसीह जल्दी आने वाला. ఇక ఆలస్యము చేయక మన యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా రాబోచున్నాడు. यीशु मसीह क्यों आ रहे? యేసు ప్రభు ఎందుకొరకు వస్తూ ఉన్నాడు? अपना पवित्र दुल्हन ने तो पवित्र सफा उसको लेने यीशु आए. యేసు ప్రభు తన పరిశుద్ధమైనటువంటి వధువును లేదంటే పరిశుద్ధమైనటువంటి తన సభను, సంఘాన్ని కొనిపోవడానికి వస్తూ ఉన్నాడు. प्रभु का नाम का स्तुति. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. यीशु मसीह किस प्रकार आने वाला है? पहले थिस्सलुनी 4:16 में लिखा हुआ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా రాబోతా ఉన్నారో మొదటి తెస్సలోనిక ఆ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పురతోను పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆర్భాటముతో हिंदी में बोलेगा तो गंभीर ध्वनि के साथ यीशु आने वाला. హిందీలో మనము చదివినట్లయితే గంభీర ధ్వనితో అని రాయబడి ఉంది. ఆర్భాట ధ్వనితో అనే దగ్గర. प्रभु का नाम का स्तुति. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. और दूसरा वो प्रधान दूत का शब्द के साथ आने वाला. రెండవది ప్రధాన దూత యొక్క శబ్దము ద్వారా ఆయన రాబోతా ఉన్నాడు. तीसरा वो परमेश्वर का तुरही के साथ आने वाला. మూడవది ఆ యొక్క దేవుని యొక్క బూర ఊదినప్పుడు ఆయన రాబోతా ఉన్నాడు. 3 शब्द उस समय पर सुनने वाला. ఈ 3 శబ్దాలు ఆ సమయంలో వినిపిస్తాయి. यीशु बीच हवा में आने वाला. యేసు ప్రభు మధ్యాకాశంలో వస్తాడు. ఆయన हाँ, ये पूरा पृथ्वी पे नहीं आएगा. ఈ భూలోకం మీదకి రాడు. ఆయన ये वो बीच हवा में आएगा. ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి ఆయన వస్తాడో, हाँ, प्रभु का नाम का स्तुति. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. वो आने का समय के बारे में प्रभु यीशु को भी मालूम नहीं. ఆ వచ్చేటువంటి యేసయ్య రాకడను గురించి యేసుక్రీస్తు ప్రభు వల్ల వారికి కూడా తెలియదు. हाँ, उनका पिता से अलावा कोई भी व्यक्ति पुत्र भी
दूध लोग भी कोई भी नहीं जानता। తన తండ్రి అయినటువంటి దేవుడు తప్ప ఏ దేవదూత ఎవ్వరూ ఎరగనటువంటి సమయంలో యేసు ప్రభు వస్తాడు. हाँ, सो पुत्र भी नहीं जानता। అందుకనే కుమారుడైనటువంటి యేసు ప్రభు కూడా తన రాకడ సమయాన్ని ఎరగడు. ఆయన प्रभु का नाम का स्तुति। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. कल हमने आर्भाड़मुतो नहीं तो गंभीर ध्वनि के साथ आने वाला उसके बारे में थोड़ा ध्यान किया था। నిన్నటి దినాన ఆర్భాటముతో లేదా గంభీర ధ్వనితో ఆయన రాబోతా ఉన్నాడనే విషయాన్ని కొద్దిగా మనం ధ్యానించుకున్నాం. वो भी पूरा मैंने आप लोगों को नहीं समझाया। అది కూడా సంపూర్ణంగా మీకు నేను అర్థం చేయించలేదు. यीशु क्यों गंभीर ध्वनि के साथ आने वाला है? ఎందుకు యేసు ప్రభు ఆర్భాటముతో రాబోతా ఉన్నాడు? जब यीशु का वो गंभीर ध्वनि पृथ्वी पे क्या काम करेगा? ఆ యేసు ప్రభు యొక్క ఆర్భాట ధ్వని ఈ భూలోకంలో ఏమి జరిగిస్తుంది? उसके बारे में हम लोग थोड़ा विचार किया था। దాని కొరకు కొద్దిగా మనము ఆలోచన చేశాం నిన్నటి దినాన. अभी मत तो पढ़ो। ఇప్పుడు చదవకండి. యోహన్నా 5:25 जब हम पढ़ते समय యోహాన్ సువార్త 5వ అధ్యాయం 25వ వచనం మనం చదివినప్పుడు मरा हुआ लोग परमेश्वर का पुत्र का शब्द सुनेगा ऐसे लिखा हुआ है। సమాధిలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క కుమారుని శబ్దాన్ని వింటారు అని అక్కడ రాయబడి ఉంది. उसका 28-29 वचन जब हम पढ़ते समय దాని యొక్క 28-29 వచనాలు మనం చదువుతున్నప్పుడు कब्रिस्तान का लोग परमेश्वर का पुत्र का शब्द सुनेगा। ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క కుమారుని యొక్క శబ్దాన్ని వింటారు. और सुनने वाला जी उड़ने वाला समय आ रहा है। ఆ యొక్క విని మరలా తిరిగి జీవించే సమయం రాబోతా ఉంది అని రాయబడి ఉంది. प्रभु का नाम का स्तुति। దేవుని నామం నాకు స్తుతి కలుగును గాక. हाँ, तो देखो प्रिय परमेश्वर का लोग, ఇదిగో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, यीशु मसीह का शब्द को आज्ञा देने वाला शब्द यीशु मसीह का शब्द। యేసు ప్రభు యొక్క శబ్దము ఆజ్ఞను జారీ చేసేటువంటి శబ్దముగా ఉంటా ఉంది. उनका वो आर्भाड़ा शब्द सुनने से कब्रिस्तान खुल जाए। ఆయన యొక్క ఆర్భాట శబ్దాన్ని వినినప్పుడు ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి వారు సైతము లేస్తారు. सब लोग सुनेगा क्या? అందరూ వింటారా ఆ ఆర్భాట శబ్దము? सब लोग नहीं सुनेगा। అందరూ వినలేరు. बाइबल में लिखा हुआ है బైబిల్లో ఆ విధంగా రాయబడి ఉంది. मसीह में मरा लोग उनका शब्द सुनेगा। క్రీస్తు నందు నిద్రించిన వారు ఆ యొక్క శబ్దాన్ని వినగలుగుతారు. एक व्यक्ति कैसे क्रिस्तु लो अथवा मसीह में होएगा वो हमने कल पढ़ा था। నిన్నటి దినాన ఒక వ్యక్తి క్రీస్తులోనికి ఏ విధంగా వస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. उसके लिए पहले मन फिरना होना चाहिए। మొట్టమొదటిగా దాని విషయంలో క్రీస్తులోనికి రావాలంటే మొదటిగా మనం మారు మనస్సు పొందుకోవాలి. ये मारू मनस्सु में नहीं तो मन फिरने में 5 अनुभव हमने पढ़ा था। నిన్నటి దినాన ఈ మారు మనస్సులో 5 అనుభవాలను మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. उसमें पहले रिपेंडेंस, అందులో మొట్టమొదటిది పాపముల నిమిత్తం పశ్చాత్తాపడము, दूसरा है वापस देना, రెండోది తిరిగివ్వడము, तीसरा है मेल मिलाप होना, మూడవది సమాధానపరచబడము, चौथा है धार्मिकता, నాలుగవది నీతిమంతులుగా తీర్చబడము, पांचवा है पवित्र होना, ఐదవది పరిశుద్ధపరచబడము. ये 5 अनुभव मारू मनस्सु में होना चाहिए। ఈ 5 అనుభవాలు మారు మనస్సులో ఉండాలి. वो ये रियल रिपेंडेंस, అదే నిజమైనటువంటి మారు మనస్సునకు సూచనగా ఉంది. वे लोग जो मारू मनस्सु हो गया लोग वो लोग बैप्टिज्म लेना चाहिए। ఎవరైతే ఈ మారు మనస్సు పొందుకున్నారో వారు రెండవదిగా బాప్తిజమము తీసుకోవాలి. बैप्टिज्म किधर भी जाके नहीं लेना। బాప్తిజం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తీసుకొనకూడదు. वे लोग प्रेरितों का हाथ से बपतिस्मा लेना। వారు అపోస్తుల ద్వారా బాప్తిజమము తీసుకోవాలి. बपतिस्मा देने वाला व्यक्ति प्रतिष्ठित व्यक्ति होना चाहिए। బాప్తిజమం ఇచ్చేటువంటి వ్యక్తి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. वो अभिषेक पाया हुआ व्यक्ति होना चाहिए। అతడు అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. वो जीवन में साक्ष्य पाया व्यक्ति
होना चाहिए। అతడు తన జీవితంలో మంచి సాక్ష్యము పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. वही व्यक्ति बपतिस्मा देना चाहिए। ఆ వ్యక్తి మాత్రమే బాప్తిజం ఇవ్వడానికి అర్హుడు. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. रियल रिपेंटेंस हो गया लोग बपतिस्म लेना चाहिए। నిజమైనటువంటి మారు మనస్సు పొందుకున్నటువంటి వారు మాత్రమే బాప్తిజం తీసుకోవాలి. बहुत लोग योर्दान में आके बपतिस्म लिया। చాలా మంది యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిజం ये తీసుకున్నారు. लोग अपना पापों को कबूल करके योर्दान में बपतिस्मा। వారు తమ పాపములను ఒప్పుకొని మాత్రము బాప్తిజం తీసుకున్నారు యోర్దాను నదిలో. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. हाँ, तो दूसरा बैप्टिज्म लेना। हाँ। రెండవది బాప్తిజమము తీసుకోవాలి మనము. तीसरा पवित्र आत्मा का अभिषेक पाना। మూడవది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలి. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. बैप्टिज्म ऑफ द होली स्पिरिट। ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమము మనం పొందుకోవాలి. हाँ, तो पानी और आत्मा के जरिए से जन्म नहीं लेने से ఒకవేళ నీటి మూలంగా ఆత్మ మూలముగా మనము జన్మించినట్లయితే स्वर्ग राज्य में कोई प्रवेश नहीं कर सकता। పరలోక రాజ్యంలో ఎవ్వరు ప్రవేశింపలేరు. नया सिरे का जन्म, ఆ నూతన శరీర జన్మము, नया सिरे का जन्म, ఆ నూతన జన్మము, हाँ, पानी का जन्म, నీటి ద్వారా జన్మము, आत्मा का जन्म। ఆత్మ ద్వారా జన్మము. नए सिरे के जन्म लेने से ఈ యొక్క మారు మనస్సు ద్వారా జన్మించడం అంటే स्वर्ग राज्य दूर से देख सकता है। పరలోక రాజ్యాన్ని దూరం నుండి మనం చూడగలము. पानी और आत्मा से जन्म लेने से ఒకవేళ నీటి మూలంగా ఆత్మ మూలంగా గనుక మనం జన్మిస్తే स्वर्ग राज्य में प्रवेश कर सकता है। మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత పొందుకుంటాము. तो ये तीन अनुभव हम प्राप्त किया। हाँ, ఈ మూడు అనుభవాలను మనము పొందుకున్నాము. ये फंडामेंटल डॉक्ट्रिन्स, ఇదే మూలమైనటువంటి ఉపదేశమై ఉంటా ఉంది. अडिस्थान उपदेशक। ఇది మూల ఉపదేశము. हाँ, इनमें हमारा आत्मीय जीवन हम बढ़ाना चाहिए। దీనిట్లో మనం మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినము పెంచుకుంటూ వెళ్ళాలి. ये तीन अनुभव प्राप्त किया लोग। हाँ, ఈ మూడు అనుభవాలను పొందుకున్నటువంటి వారు हाँ, वे लोग मसीह में हो गया। వారు క్రీస్తులోనికి వచ్చారు. हाँ, दूसरा कोरिन्थी 5वां अध्याय 17 वचन। ఆ हाँ, 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము. हाँ, यदि कोई मसीह में हो गया वो नया सृष्टि हो गया। ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. हाँ, प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पुराना सब बात बीत गया। పాతవి గతించెను, हाँ, अभी सब नया हो गया। ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. हाँ, प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. हाँ, पढ़िए वो वचन। ఆ వాక్యాన్ని చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఆ. వాడు నూతన సృష్టి, हाँ, పాతవి గతించెను, हाँ, ఇదిగో క్రొత్తవాయెను. हाँ, यदि कोई मसीह में हो गया। ఎవరైనా క్రీస్తులోనికి వస్తే, हाँ, मुझे सुनने वाला ये देशवासियों को मैं पूछ रहे, आप मसीह में हो गया क्या? నేను నా మాట వింటున్నటువంటి ఈ ప్రాంత ప్రజలు నేను అడుగుతా ఉన్నాను, మీరు క్రీస్తులోనికి వచ్చారా? मसीह इन क्राइस्ट। క్రీస్తులో. इंग्लिश में ऐसे लिखा हुआ है, इफ एनीवन इन क्राइस्ट। ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అని ఇంగ్లీష్ లో రాయబడింది. उद्धार के द्वारा, ఆ యొక్క మారు మనస్సు ద్వారా, बपतिस्मा के द्वारा, బాప్తిజము ద్వారా, बैप्टिज्म ऑफ द होली स्पिरिट, पवित्र आत्मा का अभिषेक के द्वारा పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమము లేదా అభిషేకము ద్వారా हम लोग मसीह में हो गया। మనము క్రీస్తులోనికి వచ్చాము. हाँ, वो एक नया सृष्टि हो गया। అప్పుడు మనం ఒక నూతన సృష్టిగా మారతాము. इसलिए हम इधर पढ़ा। हाँ, అందుకనే ఆ విషయాన్ని అక్కడ మనం చదువుతున్నాము. मसीह में मरा लोग। క్రీస్తు నందు నిద్రించిన వారు, మృతి నొందిన వారు, हाँ, वो लोग पहले जी उठेंगे। వారు మొదటిగా లేస్తారు. हाँ, प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ये तीन अनुभव प्राप्त करके मर गया लोग ही केवल यीशु का ललकार का शब्द सुन सकता। ఈ మూడు అనుభవాలు పొందుకున్నటువంటి వారు మాత్రమే యేసు ప్రభు యొక్క ఆర్భాట శబ్దము వినగలుగుతారు. तब कब्रिस्तान खोलेगा। అప్పుడు సమాధులు తెరవబడతాయి. मुर्दे उड़ेंगे। మరణించినటువంటి వారు లేస్తారు. वे लोग रूपांतर पाएंगे। వారు రూపాంతరము చెందుతారు. यीशु को मिलने के लिए बादलों में उठा लिया जाएगा। వారు యేసును కలుసుకోవడానికి మేఘాల మీద కొనిపోబడతారు. और मृत्यु के बारे
बारे में भी कल मैंने समझाया था। మరణంను గురించి కూడా గత రాత్రి నేను మీకు అర్థం చేయించాను. भजन संगीता में लिखा हुआ है, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, यदि कोई व्यक्ति मजबूत रहने से केवल एक श्वास है। ఒక వ్యక్తి ఎంతటి గొప్పవాడైనప్పటికీ కూడా వాడు వట్టి ఊపిరై ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంది. ऐसे तो कमजोर बलहीन बीमार हमारा हालत क्या है? అలాంటి వ్యక్తుల పరిస్థితి అలాంటిదైతే, ఒకవేళ బలహీనులు, రోగగ్రస్తులు మరియు ఇంకా దీనులైనటువంటి వారి పరిస్థితి ఏమిటి? बड़ा स्ट्रॉन्ग मैन केवल एक श्वास है। ఆ గొప్ప శక్తివంతుడే వట్టి ఊపిరైతే, ऐसे तो पाव ढीला होने वाला का हालत क्या है? అలాగైతే బలహీనుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి? अथवा तेरा हालत क्या है करके परमेश्वर पूछ रहे। అందుకనే ప్రభు అడుగుతా ఉన్నాడు, మరి నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఒట్టి ఊపిరా, ఇంకా దానికంటే కింది స్థాయా? मरने के बाद तुम्हें दफन करेगा। మనం చనిపోయిన తర్వాత మనల్ని పాతి పెడతారు. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమున స్తుతి కలుగును గాక. 6 फुट लंबा, 6 అడుగుల పొడుగు, 2 फुट चौड़ा, 2 అడుగుల వెడల్పు, 4 फुट गहरा, 4 అడుగుల లోతు. वो एक गड्ढा बनाएगा, ఒక గుంత తోడతారు. तेरा बॉडी उठा के उसके अंदर रखेगा। నీ యొక్క దేహాన్ని తీసి ఆ గుంటలో పూడ్చుతారు. मिट्टी मिट्टी में चला जाएगा, మట్టి మట్టిలో కలిసిపోతుంది. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమున స్తుతి కలుగును గాక. कुछ लोग दफन करते समय ऐसे कहता है, కొంతమంది పాతి పెట్టేటువంటి సమయాన ఈ విధంగా చెప్తారు, मिट्टी मिट्टी में जाएगा, आत्मा स्वर्ग में जाएगा। మా మట్టి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్తుంది అని. ऐसे कोई आत्मा स्वर्ग में नहीं जाएगा। అదే ఏదో విధంగా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోదు. उनको रखा हुआ जगह पर हो जाएगा। ఆ ఆత్మను ఉంచినటువంటి చోటుకే ఆత్మ వెళ్తుంది. जब हम दफन करते समय थोड़ा मीठा बोल के दफन करता है, మనము ఆ యొక్క సమాధి చేసేటువంటి సమయాల కొన్ని మంచి మాటలు, మెత్తటి మాటలు చెప్పి మనం సమాధి చేస్తాము. मगर सब लोग स्वर्ग में जाएगा नहीं है। కానీ అందరూ పరలోకానికి వెళ్ళరు. वे लोग प्रसंगी का पुस्तक का शलोमोन का एक वचन लेके ऐसे बोलते रहते हैं। వారు ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి సొలొమోన్ రాసినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఆ విధంగా బోధిస్తూ ఉంటారు. मिट्टी मिट्टी में जाएगा, आत्मा स्वर्ग में जाएगा। ఆ మన్ను మట్టి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది అని. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. यीशु का शब्द एक मिलिट्री जनरल का आज्ञा का जैसे है। యేసు ప్రభు యొక్క శబ్దము ఒక మిలిటరీ జనరల్ యొక్క ఆజ్ఞ ఇచ్చిన విధంగా అంత గంభీరంగా ఉంటుంది. वो शाउटिंग करते जैसे उनका शब्द आने वाला है। అతడు కేక వేసినట్లుగా యేసు ప్రభు యొక్క శబ్దం వినిపిస్తుంది. आज भी वो अधिकार का शब्द हमारा बीच में कार्य करना चाहिए। ఈ రాత్రికాల సమయాన కూడా ఆ అధికారం కలిగినటువంటి శబ్దము మన జీవితంలో మనలో కార్యం జరిగించాలి. यीशु का मुंह का आज्ञा का शब्द, యేసు ప్రభు నోటి నుండి వెలువడేటువంటి ఆజ్ఞ కలిగిన ఆ యొక్క శబ్దము मरा हुआ लासर को जिलाया। చనిపోయినటువంటి లాజరును తిరిగి జీవింపజేసింది. नाइन शहर का जवान को खड़ा किया। ఆ నాయిను ప్రాంతంలో చనిపోయినటువంటి ఆ యొక్క యవనస్తుని తిరిగి లేపింది. 12 साल उम्र का छोटी लड़की को यीशु ने जिलाया। 12 సంవత్సరాలకు ఒక 12 సంవత్సరాల చిన్నదాన్ని చనిపోయినటువంటి స్థితిలో నుండి తిరిగి లేపింది ఆయన స్వరము. यीशु का आज्ञा का शब्द, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ కలిగినటువంటి శబ్దము गलीले समुद्र का आंधी और तूफान को शांत कर दिया। ఆ గలీలయ సముద్రంలో చెలరేగినటువంటి ఆ గాలి తుఫాన్లను అణిచివేసింది. यीशु का आज्ञा का शब्द, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ కలిగినటువంటి శబ్దము कोड़ी को चंगा किया। ఆ యొక్క కుష్టు రోగిని స్వస్థపరిచింది. अंधा का आंग खोला। కళ్ళు లేనటువంటి గుడ్డివానికి కళ్ళనిచ్చింది. लंगड़ा को सीधा कर दिया। ఆ యొక్క కుంటి వారిని నడిపించింది. 12 साल रक्तस्राव का स्त्री को यीशु का आज्ञा हील किया, चंगा किया। 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచింది యేసు ప్రభు నోటిలో నుండి వెలువడినటువంటి ఆజ్ఞ. 18 साल कुमड़ी स्त्री को यीशु का वो आज्ञा का शब्द सीधा कर दिया। 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి ఆ యొక్క స్త్రీ బలహీనతను యేసు ప్రభు యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆజ్ఞ కలిగినటువంటి శబ్దము తిరిగి చక్కగా నిలబెట్టింది. आज भी यीशु का वो शब्द ये आजू बाजू का हर घर में
प्रतिध्वनि होके जाना ఈ चाहिए। రాత్రి కాల సమయాన కూడా యేసు ప్రభు యొక్క శబ్దము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గృహాల్లోనికి ఆర్భాటంతో వెళ్ళాలి. उधर संजीवित करना चाहिए, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని జీవింపజేయాలి, उसको जिलाना चाहिए, దాన్ని బ్రతికించాలి, अंधेरे में से ज्योति में लाना चाहिए, చీకట్లో నుండి వెలుగులోనికి వారిని నడిపించాలి, उनका जीवन में नया मार्गदर्शन देना चाहिए। వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్గాన్ని నిర్దేశనను జరిగించాలి. आपका जीवन में यीशु का शाउटिंग का आवाज के लिए आप वेट करना चाहिए। మీ జీవితంలో యేసు ప్రభు యొక్క శబ్దం కొరకు మీరు వేచి ఉండాలి. वो आर्भाट ध्वनि आज सुनकर आप इधर से जाना चाहिए। ఆర్భాట ధ్వని నిశ్చయంగా ఈ దినాన మీరు విని ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలి. वो आपको संजीवित करेगा, ఆ యొక్క శబ్దము మిమ్మల్ని జీవింపజేస్తుంది, वो आपको नया करेगा, ఆ యొక్క శబ్దం మిమ్మల్ని నూతనపరుస్తుంది, वो आपको आरोग्य देगा, ఆ యొక్క శబ్దం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, वो गलत स्वभाव से आपको छुड़ाएगा, ఆ యొక్క శబ్దము తప్పుడు స్వభావం నుండి మిమ్మల్ని విమోచిస్తుంది, आपका जीवन का सारा चीकट अंधेरा को दूर करेगा, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్త చీకటి అంధకారాన్ని దూరపరుస్తుంది, तुम्हारा जीवन प्रकाश पूरी होके बदल మీ देगा। జీవితము ప్రకాశవానమయముగా మారిపోతుంది. यीशु आज भी हमारे बीच में है, యేసు ప్రభు ఈ దినం కూడా మన మధ్యలోనే ఉన్నాడు. वो शाउटिंग कर रहे, ఆయన కేక వేస్తున్నాడు, तुम खड़ा हो जाओ, మీరు లేచి నిలబడండి అని, तुम छुटकारा पाओ, మీరు స్వస్థత పొందండి, तुम चंगा हो जाओ, మీరు విడుదల పొందండి, तू जीवित हो जाओ, మీరు జీవం పొందుకోండి, शैतान के बंधन से छुटकारा पाओ, సాతాను యొక్క బంధకముల నుండి విడుదల పొందండి, प्रभु का सानिध्य अनुभव करो। దేవుని యొక్క సన్నిధానంను అనుభవించండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आप लोग जब तक हालेलुया बोलोगे नहीं, मैं हालेलुया बोलते रहे। మీరు ఎప్పటి వరకు హల్లెలూయా చెప్పారో అప్పటి వరకు హల్లెలూయా చెప్పిస్తూనే ఉంటా. हालेलुया। आज भी यीशु का वो गंभीर ध्वनि हमारे बीच में। ఈ రాత్రి కాల సమయాన అదే యేసు ప్రభు యొక్క గంభీర శబ్దం, ఆర్భాట శబ్దం మన మధ్యలో ఉంది. तेरे को हार्ट अटैक का बीमारी है क्या? మీకు హార్ట్ అటాక్ యొక్క వ్యాధి ఉందా? तुमको छाती का व्याधि है क्या? మీకు ఛాతి నొప్పి ఉందా? तुमको स्टमक प्रॉब्लम है क्या? మీకు కడుపు సమస్య ఉందా? तुमको पाइल्स का बीमारी है क्या? మీకు పైల్స్ యొక్క ఆ వ్యాధి ఉందా? कुछ लोग पाइल्स बोल के ऐसे पकड़ के घूमते रहते हैं। కొంతమంది పైల్స్ అని ఈ విధంగా పట్టుకొని తిరుగుతా ఉంటారు. बीच बीच में बाथरूम में भागते रहता है। మధ్య మధ్యలో బాత్రూమ్ లోకి వెళ్తా ఉంటారు. यीशु का आज्ञा का शब्द तेरे पास आने दो। యేసు ప్రభు యొక్క ఆజ్ఞ కలిగినటువంటి స్వరము శబ్దము మీ యొద్దకు రానివ్వండి. आज वो तुझे छुटकारा देने वाला ఈ है। రాత్రి ఆయన నీకు విమోచన కలిగిస్తాడు. कब्रिस्तान का लोग यीशु मसीह का शब्द सुनने वाला है। సమాధిలో ఉన్నటువంటి వాడు సహితము యేసు ప్రభు యొక్క శబ్దాన్ని వింటారు. पाप समाधि में जीने वाला लोग పాపం అనబడే సమాధిలో జీవించేటువంటి ప్రజలు यीशु का शब्द तुझे झिलाएगा। యేసు ప్రభు యొక్క శబ్దము మిమ్మల్ని జీవింపజేస్తుంది. तुम जीवित होके खड़ा हो जाएगा। మీరు జీవించి మరలా ఆ పవిత్రులుగా నిలబడతారు. हालेलुया। హల్లెలూయా. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. आज एक दूसरा शब्द के बारे में थोड़ा ध्यान करेंगे। ఈ రోజు మరొక శబ్దం గురించి కొద్దిగా మనం ధ్యానించుకుందాం. दूसरा शब्द है, రెండవ శబ్దము क्या है वचन में लिखा हुआ है? ఏం రాయబడి ఉంది వాక్యంలో? वो गंभीर ध्वनि के साथ आएगा। ఆయన ఆ యొక్క ఆర్భాటంతో వస్తాడు. दूसरा प्रधान दूत का शब्द से आएगा। రెండోది ప్రధాన దూత శబ్దముతో వస్తాడు. तीसरा परमेश्वर का तुरी से आएगा। మూడవది దేవుని బూర బూర మోగినప్పుడు వస్తాడు. परमेश्वर का जो ट्रम्पट के साथ आएगा तुरी। దేవుని యొక్క బూరతో వస్తాడు ఆయన. तीन शब्द है। మూడు శబ్దాలు ఉన్నాయి. यीशु का गंभीर ध्वनि, యేసయ్య యొక్క ఆర్భాట ధ్వని, दूसरा जो प्रधान दूत का शब्द है, రెండవది ప్రధాన దూత యొక్క శబ్దము, तीसरा है परमेश्वर का तुरी। మూడవది దేవుని యొక్క బూర శబ్దము. ये बहुत लोगों को ये मालूम नहीं है। చాలా మందికి ఈ విషయాలు తెలియదు. मैंने एक पास्टर को पूछा इसका कैसे क्यों ये तीन शब्द आया? నేను అడిగాను ఒక పాస్టర్ని, ఎందుకు ఈ యొక్క శబ్దాలు వినబడతాయి? बड़ा పెద్ద पास्टर है। ఆయన చాలా పెద్ద పాస్టర్. वो बोला सबको ले जाने के लिए ये तीनों मिलके शब्द करके आया। అందరిని కొనిపోవడానికి ఆ మూడు శబ్దాలు కలిపి మోగుతాయన్నాడు. ऐसे नहीं है। ఆ విధంగా లేదు. आर्भाट
ध्वनि के साथ यीशु आएगा कब्रिस्तान को खोलने के लिए। ఆర్భాట ధ్వనితో యేసయ్య వస్తాడు ఆ యొక్క సమాధులు తెరవబడడానికి. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. दूसरा शब्द రెండవ శబ్దము प्रधान दूत का शब्द, ప్రధాన దూత యొక్క శబ్దము. the voice of an archangel। ఆ యొక్క ప్రధాన దూత యొక్క శబ్దం అది. इंग्लिश में अच्छा ब्यूटीफुल लिखा हुआ है। ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా రాయబడింది The మాట. voice of an archangel। ఆ ప్రధాన దూత యొక్క శబ్దము స్వరము అని. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. एक पवित्र जन मरने से, ఒక పరిశుద్ధుడు చనిపోయినప్పుడు, एक पवित्र जन मरने से ఒక పరిశుద్ధ జనము చనిపోయినప్పుడు वो किधर जाएगा? వారు ఎక్కడికి వెళ్తారు? उनका आत्मा परदीसा में जाएगा। వారి యొక్క ఆత్మ పరదైసుకు వెళ్తుంది. अभी बहुत लोग परदीसा पहले सुन रहे। ఈ యొక్క సమయంలో పరదేశు గురించి అందరు మొదటిగా వింటా ఉన్నారు. ईयोब का पुस्तक जब हम पढ़ते समय యోబు యొక్క పుస్తకాన్ని మనం చదువుతున్నటువంటి సమయాన ईयोब कहता है యోబు అంటున్నాడు, पापियों का आत्मा पाताल में जाने वाला है। పాపుల యొక్క ఆత్మ పాతాళంలోనికి దిగిపోతుంది అని. नीति वचन में हम पढ़ता है। నీతి ఆ యొక్క సామెతల్లో మనం చదువుతా ఉన్నాము. सब लोग मुझे ध्यान दे दो प्लीज। అందరూ నా మీద దృష్టి ఉంచండి దయచేసి ప్లీజ్. धार्मिक का आत्मा ऊपर की ओर जाएगा, నీతిమంతుని యొక్క ఆత్మ పై వైపు వెళ్తుంది. नीचे पाताल से वो बच निकलेगा। ఆ యొక్క కింద ఉన్నటువంటి పాతాళంలో నుండి తప్పింపబడతాడు నీతిమంతుడు. धार्मिक लोग ऊपर जाने वाला लोग है। నీతిమంతులు పైకి వెళ్ళేటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నారు. आज घर में जाके सब लोग ईयोब का पुस्तक 42 अध्याय पढ़ के देखो, उसमें जरूर मिलेगा पापियों का आत्मा पाताल में जा रहे हैं। ఈ దినము ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు గ్రంథం 42వ అధ్యాయం పూర్తిగా చదవండి. అక్కడ రాయబడి ఉంది పాపుల యొక్క ఆత్మ పాతాళంలోనికి దిగిపోతుంది అని. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. प्रिय परमेश्वर का लोग ప్రియ దేవుని బిడ్డలారా, देखो एक पवित्र जन मरने से उनका आत्मा परदीसा में जाएगा। ఇదిగో చూడండి, ఒక పరిశుద్ధుడైనటువంటి జనము చనిపోతే వారి యొక్క ఆత్మ పరదేశుకు వెళ్తుంది. परदीसा पैराडाइज। పరదైసు. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. तो देखो यीशु मसीह जब ये दुनिया में यीशु मसीह मरकर जी उठने से पहले యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు ये परदीसा पाताल में था। ఈ పరదైస్ అనేది ఆ పాతాళంలోనే ఉండేది. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. परदीसा पहले एदन बगीचा था। పరదైసు కంటే ముందు ఏదెను తోట ఉంది. परदीसा फर्स्ट एदन बगीचा था। పరదైసు మొదటిగా ఏదెను తోటగా ఉంది. मनुष्य पाप जब कर दिया, మనుష్యుడు ఎప్పుడైతే పాపము చేశాడో मनुष्य पैराडाइज को लॉस कर दिया। మనుష్యుడు ఆ పరదైసును కోల్పోయాడు. एक ब्रिटिश लिखने वाला व्यक्ति थी, ఒక బ్రిటిష్ రైటరు, उसका नाम है मिल्टन। ఆయన పేరు మిల్టన్. उसने ऐसे एक पुस्तक लिखा है। ఆయన ఈ విధమైనటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. वो पुस्तक का नाम है पैराडाइज लॉस। ఆ యొక్క పుస్తకం పేరు పరదైసు కోల్పోయింది. पैराडाइज लॉस्ट। పరదైసు కోల్పోయింది. नष्ट हो गया पैराडाइज। నష్టపోయినటువంటి పరదైసు. मनुष्य पाप किया तो पैराडाइज पाताल में चला गया। మనుష్యుడు పాపం చేసిన కారణాన ఆ యొక్క పరదైసు పాతాళంలోనికి వెళ్ళిపోయింది. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पाताल में दो भाग है। పాతాళంలో రెండు భాగాలు ఉన్నాయి. उनमें एक परदीसा है, అందులో ఒకటి పరదైసు, दूसरा भाग है यातना स्थल। రెండవది స్థలము ఆ యొక్క यातना स्थल, యాతన చెందే స్థలము, वेदना देने वाला जगह। వేదన కలిగించేటువంటి స్థలము. पापियों का आत्मा पाताल में जाएगा। పాపుల యొక్క ఆత్మ పాతాళంలోనికి దిగిపోతుంది. परमेश्वर का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. उसको पुराना नियम का हिसाब से పాత నిబంధన ప్రకారం గనుక మనం చదివినట్లయితే पाताल में जो द परदीसा को, పాతాళంలో ఉన్నటువంటి పరదైస్ ఏదైతే ఉందో उसको भू समूह अब्राहम कहते थे। దాన్ని
దాన్ని అబ్రహాము యొక్క రొమ్ముగా పిలుస్తారు. अब्राहम का गोद कहते थे. అబ్రహాము యొక్క రొమ్ముగా పిలుస్తారు. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. जब लाजर मर गया, ఎప్పుడైతే లాజరు చనిపోయాడో यीशु मसीह ने धनवान और लाजर का कहानी बोला. యేసు ప్రభు ధనవంతుడు మరియు లాజరు యొక్క కథను మనకు చెప్పాడు. लाजर मर गया, లాజరు చనిపోయాడు. वो अब्राहम का गोद में गया करके हम देखता है. అతడు చనిపోయి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నాడు అని చెప్తా ఉంది బైబిల్. ये अब्राहम का गोद नहीं तो भूषम अब्राहम में पैराडाइज. ఈ అబ్రహాము యొక్క ఓడి లేదంటే అబ్రహాము యొక్క రొమ్మే ఈ పరదైసును సూచిస్తా ఉన్నది. పరదైస ఉంటా ఉంది. हाबेल से लेके హేబెలు మొదలుకొని యోహన్నా बपतिस्मा तक బాప్తిజం ఇచ్చి యోహాను వరకు ओल्ड टेस्टामेंट सेंट्स ఆ పాత నిబంధన పరిశుద్ధులు वे लोग सब गया हुआ जगह ये पैराडाइज है. వారందరూ వెళ్ళినటువంటి స్థలమే ఈ పరదైసుగా ఉంటా ఉంది. इसलिए याकूब कहता है అందుకనే యాకోబు అంటున్నాడు, तुम लोग मेरा मेरा सफेद बाल को दुख के साथ पाताल में भेजेगा. మీరు నా యొక్క తెల్లని వెంట్రుకలను దుఃఖముతో పాతాళానికి పంపిస్తారా, నెరిసిన వెంట్రుకలతో నన్ను పాతాళానికి పంపిస్తారా అని. वो पाताल पृथ्वी को अधोभाग में दे. ఆ పాతాళము ఆ భూలోకంలో ఉన్నటువంటి కింది భాగంలో ఉండేది. उधर ही पहले भागे पैराडाइज ने तो अब्राहम का गोद है. అక్కడనే ఒక భాగంగా పరదైసు ఉండేది. అదే అబ్రహాం యొక్క రొమ్ము లేదంటే ఓడిగా ఉంది. वो पैराडाइज में बैठ के ఆ పరదైసులో కూర్చొని और नीचे देखेगा तो ఇంకా కిందికి చూసినట్లయితే पाताल देखेगा. పాతాళము కనిపిస్తుంది. उधर धनवान जाके गिर गया. అక్కడ ధనవంతుడు వెళ్లి పడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. धनवान आंख उठा के ऊपर देखा. ఎప్పుడైతే ధనవంతుడు కన్నులెత్తి పైకి చూశాడో ऊपर अब्राहम बैठा उनका गोद में लाजर को देखा. పైన అబ్రహాము కూర్చొని ఉన్నాడు. ఆయన ఒడిలో లేదంటే రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క పేదవాడైనటువంటి లాజరును చూశాడు. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. देखो ना पाताल में दो जगह. పాతాళంలో చూడండి రెండు స్థలాలు ఉన్నాయి. एक पैराडाइज नहीं तो अब्राहम का गोद. ఒకటి పరదైసు లేదంటే అబ్రహాము రొమ్మని పిలుస్తారు. दूसरा जो 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 पाताल यातना स्थल. రెండవది ఆ పాతాళం అనబడే యాతన స్థలము. जो लोग अपना आत्मा के बारे में चिंता नहीं करता, ఎవరైతే తమ ఆత్మను గురించి చింతించరో, आत्मा का बचाव का चिंता नहीं करता, ఎవరైతే తమ ఆత్మ రక్షణ కొరకు ఆలోచన చేయరో, तुम बड़ा पाप वगैरह करना जरूरत नहीं है. మీరు పెద్ద పాపము చేయాల్సినటువంటి అవసరత లేదు. तुम तुम्हारा आत्मा के बारे में निश्चिंत चलने से మీరు మీ ఆత్మ విషయంలో నిశ్చింతగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే जरूर पाताल में जाने वाला व्यक्तियों के बदल जाए. మీరు నిశ్చయంగా పాతాళంలోనికి వెళ్ళేటువంటి వ్యక్తులుగా మారిపోతారు. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. हमारा यीशु मसीह काल्वरी क्रूस में मरकर दफन किया गया. మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గొల్గొతా పర్వతం మీద काल्वरी क्रूस కల్వరి సిలువలో మరణించి చనిపోయారు. और दफन किया गया. దాని తర్వాత పాతి పెట్టబడ్డాడు. वो भूस्थापना किया. భూస్థాపన చేయబడ్డాడు. मगर वो आत्मा में पाताल में चला गया. కానీ యేసు ప్రభు ఆత్మలో పాతాళంలోనికి వెళ్ళాడు. यीशु मसीह आत्मा में 3 दिन पाताल में जाके मरा हुआ लोगों को सुसमाचार प्रचार किया. యేసు ప్రభు చనిపోయి పాతాళంలోనికి వెళ్ళి 3 దినాలు రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ పాతాళంలో हाबेल से लेकर హేబెలు మొదలుకొని యోహన్నా बपतिस्मा तक पूरा पुराना संत लोगों को బాప్తిజం ఇచ్చి యోహాను వరకు ఆ యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరికీ वे लोग राज्य का सुसमाचार सुनना जरूरी था. వారందరూ రాజ్య పరలోక రాజ్యం యొక్క సువార్త వినడం అవసరమై ఉండే. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. 3 दिन यीशु मसीह आत्मा में जाके पाताल में कन्वेंशन चलाया. 3 దినాలు యేసు ప్రభు ఆత్మలో వెళ్ళి ఆ యొక్క కన్వెన్షన్ సభలు సువార్త సభలు ఏర్పాటు చేశాడు. पाताल में పాతాళంలోనికి వెళ్ళి प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. बहुत लोग यीशु का वचन सुना. చాలా మంది యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు. तीसरा दिन में यीशु जब जी उठा, 3వ దినాన ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో नीचे बंदिस्त हो गया. हजारों लाखों लोगों को लेके यीशु जी उठा. కింద పాతాళంలో బంధింపబడినటువంటి లక్షలాది వేలాది మందిని వారిని చెరగా తీసుకొని వచ్చాడు. उसने बंधुआ
बंधुआइयों को छुड़ाया। వారు ఆ బంధింపబడినటువంటి వారికి విమోచన కలిగించాడు. एफएसी चौथा अध्याय 8 से 6 से लेकर हम पढ़ता है। ఎఫెసీ 4వ అధ్యాయము 6 6వ వచనం నుండి మనం చదువుతాం ఈ విషయాలు. वो देखो ना, ऊपर चढ़ने से पहले ఆయన పైనికి వెళ్లే ముందు पाताल में उतरा ఆయన పాతాళంలోనికి దిగి వెళ్ళాడు. और बंधुआइयों को जमा किया। అక్కడ బంధింపబడినటువంటి వారికి విమోచన కలిగించాడు. मरकर पाताल में गया, पवित्र लोगों को छुड़ाया। మరణించి పాతాళంలోనికి వెళ్ళినటువంటి వారిని విడిపించాడు ఆయన. जब यीशु मसीह जी उठा, ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో लाखों लाखों वो पुराना लोगों को लेके, बंधुआइयों को लेके आया। ఆ లక్షలాది ఆ యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరినీ విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. यीशु मसीह जी उठने के बाद में యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత अभी पाताल में पैराडाइज नहीं है। ఇప్పుడు పాతాళంలో పరదేశు లేదు. अभी वो पैराडाइज किधर गया? ఇప్పుడు ఆ పరదేశు ఎక్కడికి వెళ్ళింది? ऊपर चला गया। ఆయనకి వెళ్ళిపోయింది. उधर 3 जगहों के रखा हुआ है। ఇక్కడ అక్కడ 3 స్థలాలుగా విభాగింపబడి ఉన్నాయి. उधर पहले स्वर्ग कहता है, అక్కడ మొదటి పరలోకం అంటారు, दूसरा स्वर्ग कहता है, రెండవ పరలోక ఆకాశం అంటారు, तीसरा स्वर्ग कहता है, మూడవ ఆకాశం అంటారు. प्रेरित पौल कहता है, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, मैं आत्मा में तीसरा स्वर्ग तक चला गया। ఆత్మలో మూడవ ఆకాశం మట్టుకు వెళ్ళాను అని. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. अभी पाताल में पापी लोग हैं, ఇప్పుడు పాతాళంలో ఆ యొక్క పాపులు ఉన్నారు. मगर पैराडाइज अभी स्वर्गीय स्थान में चला కానీ गया। ఇప్పుడు పరదేశు పరలోక స్థానంలోనికి వెళ్ళిపోయింది. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. अभी एक व्यक्ति मरने से, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే, वो एक पवित्र व्यक्ति है। ఒకవేళ ఆ వ్యక్తి పవిత్రుడైతే, పరిశుద్ధుడైతే, प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. प्रिय परमेश्वर का लोग, ప్రియ దేవుని బిడ్డలారా, वो उनका आत्मा ऊपर परदिशा में चला जाएगा। ఆ యొక్క పరిశుద్ధుని యొక్క ఆత్మ పైన ఉన్నటువంటి పరదేశుకు వెళ్ళిపోతుంది. वो रियल स्वर्ग नहीं है, అది నిజమైనటువంటి పరలోకము కాదు, वो टेम्पररी स्वर्ग है। అది తాత్కాలికమైనటువంటి పరలోకంగా ఉంటా ఉంది పరదేశు. उसमें 3 भाग दिखाई देता है। అందులో 3 భాగాలు కనిపిస్తా ఉన్నాయి. फर्स्ट हेवन, మొదటి ఆకాశము, सेकंड हेवन, రెండవ ఆకాశము, थर्ड हेवन। మూడవ ఆకాశము. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. वैसे वो उधर अभी एक पवित्र जन मरा तो वो परदिशा में जाएगा। ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి చనిపోతే అలాంటి పరదేశుకు వెళ్తాడు ఆయన. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. प्रिय परमेश्वर का लोग, ప్రియ దేవుని బిడ్డలారా, उनका आत्मा को स्वर्गदूत लोग स्वीकार करके परदिशा में ले जाएगा। వారి యొక్క ఆత్మను పరలోకపు దేవదూతలు అంగీకరించి పరదేశుకు కొనిపోతాయి. यीशु का दूसरी आगमन तक యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు ये जो मर गया पवित्र जन का आत्मा परदिशा में विश्राम करेगा। చనిపోయినటువంటి ఈ యొక్క పరిశుద్ధుల యొక్క ఆత్మ పరదేశులో విశ్రమిస్తాయి. मगर एक पापी मरने से, కానీ ఒకవేళ పాపాత్ముడు పాపంలో చనిపోతే शैतान का जो दूत लोग आके उनको पाताल में लेके जाएगा। సాతాను యొక్క దూతలు వచ్చి ఆ యొక్క వ్యక్తి ఆత్మను పాతాళంలోనికి కొనిపోతాయి. उसको बांध के पाताल में ले जाके उधर टोर्मेंटेशन उसको सताएगा। అక్కడ బంధించి పాతాళంలోనికి కొనిపోయి అతనికి చిత్ర హింసలు కలుగజేస్తారు. वो अंधेरे का जगह है, అది చీకటితో ఉన్నటువంటి స్థలము, वो यातना स्थल है। అది యాతన కలిగించేటువంటి స్థలము. जब वो न्याय विधि के लिए जी उठने तक న్యాయ తీర్పులో తిరిగి లేచేంత వరకు वो पाताल में यातना अनुभव करने का। వారు ఆ పాతాళంలో యాతనను అనుభవిస్తూనే ఉంటారు పాపాత్ములు. प्रभु का नाम का स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. अगर एक पवित्र जन मरने से उनका आत्मा को परदिशा में स्वर्गदूत लेके जाएगा। కానీ ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి చనిపోతే అతని యొక్క ఆత్మను పరదేశులోనికి కొనిపోతారు. यीशु मसीह ललकार के साथ जब आते समय యేసు ప్రభు ఆర్భాటముతో ఎప్పుడైతే తిరిగి వస్తాడో ऊपर परदिशा में रहने वाला पवित्र लोग ఆ పైన ఉన్నటువంటి పరదేశులో ఉన్నటువంటి పరిశుద్ధ జనము उधर से निकल के వారు అక్కడి నుండి దిగి जिस जगह पर उसको कबर किया उधर ही उधर के आएगा। ఏ స్థలంలోనైతే వారిని పాతి పెట్టారో
ఉన్నారో ఆ స్థలంలోనికి దిగి వస్తారు. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. जहाँ मिट्टी में मिट्टी हो गया, ఎక్కడనైతే మట్టిలో మట్టిగా కలిసిపోయారో उधर आके అక్కడికి వచ్చి एक शरीर उनको मिलेगा। వారికి ఒక శరీరము పొందుకుంటారు. వారు ఒక శరీరాన్ని. वो ये शरीर नहीं है, అది ఇలాంటి శరీరము కాదది. रूपांतर शरीर। అది అక్షయమైనటువంటి రూపాంతర శరీరము. वो शरीर से वो जी उठेगा। ఆ శరీరము దాల్చి వారు తిరిగి లేస్తారు. यीशु मसीह के ललकार का शब्द, యేసు ప్రభు యొక్క ఆర్భాట శబ్దము परदीसा का पवित्र लोगों को कब्रिस्तान में लाके रूपांतर करके जी उठने के लिए सहाय ఆ करेगा। పరిశుద్ధులైనటువంటి పరదేశులో నుండి కిందికి దింపి సమాధిలో నుండి లేపి రూపాంతరపరుస్తుంది. वो रूपांतरों के जी उठेगा। వారు రూపాంతరం చెంది తిరిగి లేస్తారు. फिर वो उड़कर बादलों में यीशु को मिलने के लिए उठा लिया जाए। వారు తిరిగి లేచి ఆ యొక్క మేఘముల మీద యేసు ప్రభువును కలుసుకోవడానికి వెళ్తారు. हमारा विषय क्या है? కానీ మన విషయం ఏమిటి? प्रधान दूत क्यों आवाज कर रहे? ఎందుకు ప్రధాన దూత శబ్దం చేస్తున్నాడు? वो सोफन आर्केंजल काय के लिए? ఎందుకొరకు ఆ యొక్క శబ్దము ఆ యొక్క ప్రధాన దూత చేస్తున్నాడు? जब पवित्र लोग परदीसा से उतरते आते समय, ఎప్పుడైతే ఆ పరదేశులో ఉన్నటువంటి పరిశుద్ధులు దిగి వస్తూ ఉన్నారో ఆ సమయాన और कब्रिस्तान से जी उड़कर रूपांतरों के वापस जाते समय, ఆ యొక్క సమాధిలో నుండి లేచి రూపాంతరపడి తిరిగి వెళ్తున్నటువంటి సమయాన वो शैतान का अधिकार परिधि के बीच में से उसको आना जाना है। ఆ యొక్క సాతాను యొక్క అధికార పరిధి నుండి వారు రావడము వెళ్ళడం జరుగుతూ ఉన్నది. क्योंकि ये स्पेस पूरा शैतान का अधिकार परिधि में है। ఎందుకంటే ఈ ఆకాశ మండలం అంతా ఆ యొక్క సాతాను యొక్క పరిధిలో ఉంటా ఉంది. एफएससी 6वां अध्याय में जब हम पढ़ते समय, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి సమయాన आसमान में शैतान का अधिकार के बारे में उधर लिखा हुआ है। ఆకాశ మండలమందు ఆ యొక్క దురాత్మల సమూహాల గురించి సాతాను యొక్క అధికారం గురించి అక్కడ రాయబడి ఉంది. एफएससी 2रा अध्याय 2रा वचन में जब हम पढ़ते समय, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నటువంటి సమయాన आसमान में जो दुष्टात्मा सेना के बारे में उधर लिखा हुआ है। ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహాలను గురించి అక్కడ రాయబడి ఉంది. ये बहुत पास्टर लोगों को मालूम नहीं है सब। ఇది చాలా పాస్టర్లకు తెలియనటువంటి सब लोग उड़ के जाएगा ऐसे सब बोलते हो। అందరూ ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటా ये सब ఉంటారు. बहुत ध्यान से हम समझना चाहिए। ఇది చాలా జ్ఞానం కలిగి మనం అర్థం पढ़िए చేసుకోవాలి. एफएससी 2रा अध्याय 2रा वचन पहले पढ़िए। ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. कोई हिंदी पढ़ने के लिए नहीं है, कोई मेरे लिए परेशानी है। ठीक है, कोई बात नहीं। हाँ हाँ, क्या लिखा हुआ है? ఏం రాయబడి ఉంది? हाँ, तुम लोग पहले ये दुनिया का कालगति के अनुसार, ఈ లోకానుసారంగా లోక వైఖరిని బట్టి और आकाश का अधिकार, వాయుమండల సంబంధమైన आकाश का अधिकार, వాయుమండల సంబంధమైన उधर ऐसे लिखा है क्या? आसमान में कुछ अधिकार है। ఆ వాయుమండలంలో ఒక అధికారం ఉంది. प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पवित्र लोग परदीसा से नीचे उतरते आएगा। పరిశుద్ధులు ఆ యొక్క పరదేశు నుండి దిగి కిందికి వస్తారు. ये वायुमंडल का दुष्टात्मा सेना का अधिकार का बीच में से आना है। ఈ వాయుమండల ఆకాశ మండలం అందున దురాత్మ సమూహాల మధ్యలో నుండి దిగి రావాల్సి ఉన్నది వారంతా. इधर कब्रिस्तान में आके ఈ యొక్క సమాధిలోనికి వారికి వచ్చి जब रूपांतरों के जी उठेगा, ఎప్పుడైతే రూపాంతరం పొంది తిరిగి లేస్తారో वापस जब मेघ बादलों में उठा लिए जाते समय, ఎప్పుడైతే మరలా తిరిగి ఆ యొక్క మేఘముల మీద కొనిపోబడతా ఉంటారో ये आकाश का अधिपति का ताकत का बीच में से जाना है। ఈ ఆకాశ మండలం అందున్న వాయుమండల అధిపతిని ఛేదించుకుంటూ వెళ్ళాలి. एफएससी 6वां अध्याय का 10 से क्या 12 वचन पढ़िए। ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. पढ़िए। ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ స్వర్లోకத்திலே దుష్టాత్మ సేన ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహము. अभी आप लोगों को समझ में आया क्या? ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? आकाश मंडल को अधिकार करने वाला दुष्टात्म सेना ఆకాశ మండలంపై అధికారం వహిస్తున్నటువంటి దురాత్మల సమూహము. सब लोग ध्यान से सुनो. అందరూ జాగ్రత్తగా వినండి. वो लोगों का अधिकार परिधि में आसमान और स्पेस है. వారి యొక్క అధికార పరిధిలో ఈ యొక్క ఆకాశము వాయుమండలం ఉంటా ఉంది. आकाश मंडल का अधिकारी ఆకాశ మండలం యొక్క అధికారము, आसमान का दुष्टात्म सेना ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహము. उधर से पवित्र लोगों को आना है और पवित्र लोगों को वापस जाना है. అక్కడి నుండి పరదేశం నుండి ఆ పరిశుద్ధులు రావాల్సి ఉన్నది, మరలా తిరిగి సమాధిలో నుండి రూపాంతరం చెంది వెళ్ళవలసి ఉన్నది. तब वे लोग क्या करेगा? అప్పుడు వారు ఏం చేస్తారు? ये दुष्टात्म सेना पवित्र लोगों को अटैक करेगा. ఈ యొక్క దురాత్మ సమూహము పరిశుద్ధులను మీద దాడి చేస్తుంది. ये बड़ा सेना ये दुष्टात्म सेना आसमान का अधिकार. ఈ ఆకాశ మండలం అందున్నటువంటి సైన్యము ఒక గొప్ప సైన్యంగా ఉంటా ఉంది దురాత్మ సమూహము. इसलिए यीशु का ललकार के शब्द होते समय అందుకనే యేసు ప్రభు యొక్క ఆర్భాట ధ్వని వినబడినప్పుడు स्वर्गीय सेना पूरा परेडों के बाहर आएगा. పరలోకంలో ఉన్నటువంటి పరలోక సైన్యం అంతా సమూహముగా వస్తుంది. मिखाएल और उनका सेना మిఖాయేలు మరియు ఆయన యొక్క సైన్యము वो लोग आगे आएगा. వారందరూ ముందుకొస్తారు. आगे मिखाएल जाएगा. ముందు మిఖాయేలు నడుస్తాడు. मिखाएल बड़ा आवाज करेगा. మిఖాయేలు గొప్ప శబ్దం చేస్తాడు. उनके साथ स्वर्गीय सेना दूतों का सेना आएगा. ఆయనతో కలిసి పరలోకంలో ఉన్న గొప్ప దేవదూతల సైన్యం వస్తుంది. जब मिखाएल का आवाज आएगा ఎప్పుడైతే ఈ మిఖాయేలు యొక్క శబ్దం వస్తుందో आसमान का दुष्टात्म सेना भाग के इधर उधर छुप जाएगा. ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహం అక్కడికి ఇక్కడికి పారిపోయి భయపడి దాక్కుంటుంది. इसलिए प्रधान दूत का आवाज के साथ यीशु आ रहे. అందుకనే ప్రధాన దూత యొక్క శబ్దం ద్వారా యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. प्रभु का नाम का स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. परदेशा से जब पवित्र लोग उतर के आएगा పరదేశం నుండి ఎప్పుడైతే పరిశుద్ధులు దిగి వస్తారో यीशु बीच हवा में యేసయ్య మధ్య ఆకాశంలో जो पवित्र लोग नीचे आना है कब्रिस्तान में ఆ యొక్క పరిశుద్ధులు కిందికి రావాలి సమాధుల దగ్గరికి. तो उनके आगे और पीछे వారి ముందు వెనకాల मिखाएल और उनका दूत लोग पैरा करके जाएगा. ఆ యొక్క మిఖాయేలు మరియు ఆయన యొక్క సైన్యము వారికి కాపుదలగా ఉంటారు ముందు వెనకాల. मिखाएल जब आवाज करेगा మిఖాయేలు ఎప్పుడైతే ఆ శబ్దం చేస్తాడో ये दुष्टात्म सेना इधर उधर फितर हो ఈ जाएगा. ఆకాశ మండలం అందున దురాత్మ సమూహము భయపడి అక్కడికి ఇక్కడికి పారిపోయి దాక్కుంటుంది. जब वे लोग एक आंख के चप्पी में ఆ రెప్ప పాటున ఎప్పుడైతే जब वो कब्रिस्तान में आके వారి యొక్క సమాధిలోనికి వచ్చి जब वे लोग जी उड़ेगा వారు తిరిగి లేస్తారు, वापस बादलों में यीशु को मिलने के लिए उठा लिया जाएगा. తిరిగి మరలా యేసును కలుసుకోవడానికి మేఘాల మీద కొనిపోబడతారు. आगे मिखाएल आवाज करके जाएगा. ముందట ఆ యొక్క మిఖాయేలు స్వరంతో శబ్దం చేస్తూ వెళ్తాడు. दोनों बाजू में स्वर्गीय सेना उनका पैरा होके जाएगा. ఆ యొక్క పరిశుద్ధుల ఇరుపక్కల సైన్యము పరలోక సైన్యము వారికి కాపుదలగా పరలోకముకు వెళ్తుంది. आकाश शक्ति के ऊपर पवित्र लोगों को रक्षा करने के लिए ఈ ఆకాశ మండలంలో పరిశుద్ధులకు సంరక్షణ ఇవ్వడానికి ये दुष्टात्म सेना से पवित्र लोगों को रखवाली करने के लिए ఈ దుష్ట సమూహము నుండి ఈ యొక్క పరిశుద్ధులకు కాపుదల ఇవ్వడానికి आगे पीछे स्वर्गदूत लोग आवाज के साथ आएगा. ముందు వెనకాల పరలోకపు దేవదూతలు శబ్దముతో వెళ్తారు. यीशु मसीह कैसे आने वाला है? యేసు ప్రభు ఏ విధంగా రాబోతా ఉన్నాడు? ललकार के साथ आने वाला है. ఆయన దూత శబ్దముతో రాబోతా ఉన్నాడు. ललकार के साथ ఆర్భాటముతో రాబోతా ఉన్నాడు. यीशु मसीह कैसे आएगा? యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు? ललकार के साथ आएगा. ఆర్భాట ధ్వనితో వస్తాడు.
వస్తాడు. परमेश्वर का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. दूसरा प्रधान दूत का शब्द के साथ రెండవది ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు. प्रधान दूत का शब्द ఆ ప్రధాన దూత యొక్క శబ్దము अंधकार शक्ति को तितर पितर करने वाला प्रधान दूत का शब्द ఈ అంధకార చీకటి దురాత్మలను అటు ఇటు పారిపోయేదిగా చేసేటువంటి ప్రధాన దూత యొక్క శబ్దము आज हमारे बीच में भी वो प्रधान दूत का शब्द कार्य करने वाला ఈ రాత్రికాల సమయాన మన మధ్యలో కూడా ఆ ప్రధాన దూత యొక్క శబ్దము కార్యం జరిగిస్తా ఉంది. प्रभु का नाम का स्तुतियो దేవుని నామములో స్తుతి కలుగును గాక. प्रधान दूत का आवाज जब आएगा ప్రధాన దూత యొక్క శబ్దము స్వరము ఎప్పుడైతే వస్తుందో आत्मा सेना तितर पितर हो जाएगा దురాత్మ యొక్క సైన్యం అంతా చెల్లా చెదురుగా మారిపోతుంది. आसमान का अधिकार चला जाएगा ఆకాశ మండలంలో వాటికి ఉన్న అధికారం అంతా తొలగిపోతుంది. आत्मा सेना का शक्ति निकल जाएगा దురాత్మల యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. प्रभु का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. मसीह में मर गया लोग క్రీస్తు నందు క్రీస్తులో మృతులైనటువంటి వారు स्वर्गीय सेना के रखवाली के साथ పరలోక సైన్యము కాపుదలలో ఉండేటువంటి వారి कब्रिस्तान में आके ఆ యొక్క సమాధుల్లోనికి వచ్చి रूपांतरों के రూపాంతరం చెంది तेजोमय शरीर के साथ తేజో మహిమ కలిగినటువంటి శరీరం దాల్చి और स्वर्गदूतों के रखवाली के ఆ साथ యొక్క పరలోక దేవదూతల కాపుదలలో यीशु मसीह को मिलने के लिए बादलों में उठा लिया जाएगा యేసు ప్రభువును కలుసుకోవడానికి మేఘముల మీద కొనిపోబడతారు. हालेलुया हाँ दूत लोग का कोई रखवाली नहीं है क्या है? ఆ దూతల కాపుదల లేదా మీకు? आज स्वर्ग जो मिखाएल का आवाज हमारे बीच में आना चाहिए ఈ రాత్రి మిఖాయేలు యొక్క శబ్దము మన మధ్యలోనికి రావాలి. प्रभु का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి वो కలుగును గాక. मिखाएल के शब्द के सामने दुष्ट शक्ति तुझे चोट के निकल जाएगा ఆ మిఖాయేలు యొక్క దూత శబ్దం ఎదుట ఆ యొక్క దురాత్మల యొక్క శక్తులు మిమ్మల్ని అన్ని విడిచి పారిపోతాయి. तुम्हारा घर का अंधकार बंधन टूट जाएगा మీ ఇంటిలో ఉన్నటువంటి ఆ చీకటి బంధకాలు తెగిపోతాయి. शैतान तितर पितर भाग जाएगा సాతానుడు చెల్లా చెదురై పారిపోతాడు. प्रभु का महिमा प्रकट हो जाएगा దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష పడుతుంది. परमेश्वर जी उड़ने वाला शक्ति से तुझे रूपांतर करेगा దేవుడు తిరిగి లేచేటువంటి శక్తి సామర్థ్యాలతో నిన్ను నింపుతాడు. हालेलुया హల్లెలూయా. प्रभु का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి केरला కలుగును में గాక. एक अच्छा गीत है केरला में एक अच्छा- కేరళలో ఒక మంచి పాట ఉంది. मुझे ले जाने के लिए स्वर्गदूत आ रहे నన్ను కొనిపోవడానికి పరలోకపు దూతలు వస్తున్నాయి. प्रभु का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पास्टर पॉल को एक बेटी था పాస్టర్ పాల్ గారికి ఒక కుమార్తె ఉండేది. दो बेटी था ఆయనకి ఇద్దరు కుమార్తెలు. बड़ी बेटी के नाम था हेलन పెద్ద కుమార్తె పేరు హెలెన్. दूसरा बेटी के नाम था डोरा రెండవ కుమార్తె పేరు డోరా. 1942 में डोरा गुजर गया 1942లో ఈ డోరా చనిపోయింది. उस समय पर उसको केवल 22 उम्र था ఆ సమయంలో ఆమె యొక్క వయసు కేవలం 22 సంవత్సరాలు. जवान लड़की थी ఆమె యవ్వనస్తురాలు. 5 साल हो गया सेवा में आके ఆమె సేవలోకి వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది. वो सीरियस बीमारी हो गया ఆమెకు సీరియస్ వ్యాధి వచ్చింది. बीमारी होके सीरियस हो गया ఆమెకు వ్యాధి వచ్చి సీరియస్ అయిపోయింది. सादा बुखार हो गया था చాలా జ్వరం వచ్చింది ఆమెకి. वो बुखार एकदम चढ़ गया ఆ యొక్క జ్వరము బాగా ఎక్కిపోయింది. वो टाइफाइड होके बदल गया అది టైఫాయిడ్ గా మారిపోయింది. और टाइफाइड सिर में चढ़ गया ఆ టైఫాయిడ్ తలలోనికి ఎక్కింది. प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. एकदम सीरियस कंडीशन में हो गया ఆ ఒక సీరియస్ కండిషన్ లోనికి వచ్చింది ఆమె. उसका बातचीत चला गया ఆమె మాట్లాడే స్థితి खाना కోల్పోయింది. पीना सब बंद हो गया తినడం తాగడం మానివేసింది. कभी भी मर सकते हैं ऐसे हालत में అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా చనిపోవచ్చు. उसने उसको अपना बाप को पप्पा को मिलने का आग्रह हो गया ఆమెకు తన తండ్రిని కలుసుకోవాలనే ఒక ఆశ కలిగింది. प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पास्टर पॉल किधर तो मीटिंग जलाने के लिए गया था పాస్టర్ పాల్ గారు ఎక్కడనో ఆ యొక్క సభల్లో మీటింగ్ లోనికి వెళ్ళిపోయారు. रात में देर में पास्टर पॉल आया రాత్రికాల సమయాన చాలా
ఆలస్యంగా పాస్టర్ పాల్ గారు వచ్చారు. जब वो तो चर्च में आया ఎప్పుడైతే చర్చిలోనికి వచ్చారో लोग बोलने लगा आपका बेटी सीरियस कंडीशन में మీ యొక్క కుమార్తె చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నదని ఆయన पास्टर చెప్పారు. बोले सब चीजों में डरने वाला व्यक्ति नहीं है పాస్టర్ పాల్ గారు ఇలాంటి విషయాలను బట్టి భయపడే వ్యక్తి కాదు. वो अपना बेटी को मिलने के लिए वो कमरे में चला गया ఆయన తన యొక్క కుమార్తెను కలుసుకోవడానికి ఆమె గదిలోనికి వెళ్ళాడు. ఆయన प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. डोरा का आंग बंद दे డోరా యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి. प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును फिर గాక. भी उनका पापा रूम में आया तो वो पहचान लिया అయ్యా వారి యొక్క తండ్రి ఆ రూమ్ లోనికి వచ్చిన కళ్ళు फिर भी उनका पापा जब वो रूम में आया वो पहचान लिया ఆయన రూమ్ లోనికి వచ్చినప్పటికీ కూడా ఆమె గుర్తించింది. प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पास्टर पॉल जाके उनका बेड के सामने खड़ा रहा పాస్టర్ పాల్ వెళ్ళి ఆమె యొక్క బెడ్ దగ్గర నిలబడ్డాడు. ये लड़की मुंह खोल के आराम से बोलने लगा ఈమె నోరు తెరిచి మంచిగా నెమ్మదిగా మాట్లాడుతా ఉంది. वो बुलाया पापा पापा करके बुलाया ఆమె అంటా ఉంది తండ్రి తండ్రి అని పిలుస్తా ఉంది. ये बाप ने बोला क्या बेटी करके पूछा ఈ తండ్రి గారు అన్నారు ఏంది చెప్పమ్మా అన్నాడు. पापा स्वर्गदूत लोग गीत गा रहे आप सुन रहे क्या करके पापा को पूछा ఆమె పరలోకపు దేవదూతలు కీర్తనలు పాడుతా ఉన్నారు మీరు వింటున్నారా అని అడిగింది తండ్రిని. वो बोला मैंने नहीं सुन रहे बेटी ఆయన అన్నాడు నేను వినట్లేదు అన్నాడు. बोला मेरा चारों ओर खड़ा रह के स्वर्गदूत लोग गीत गा रहे నా నలువైపులా పరలోక దేవదూతలు నిలబడి పరలోకపు కీర్తన పాడుతా ఉన్నాయి. देखो मुझे लेने के लिए यीशु मसीह आ रहे आप देख रहे क्या ఇదిగో నన్ను కొనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తా ఉన్నారు మీరు చూడగలుగుతున్నారా? पास्टर पॉल बोला मैंने नहीं देखा పాస్టర్ పాల్ గారు అన్నారు నేను చూడలేదన్నాడు. प्रभु का नाम का स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. प्रिय परमेश्वर का लोग ప్రియ దేవుని బిడ్డలారా देखो वो सीरियस कंडीशन में ఆమె చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. उनको आंख खोलने नहीं हो रहे ఆమె కళ్ళు తెరవడానికి కూడా ఆమె కావట్లేదు. क्या बोल रहे కానీ ఆమె ఏం చెప్తా ఉంది? देखो मुझे लेने के लिए यीशु आ रहे ఇదిగో యేసు నన్ను కొనిపోవడానికి వస్తా ఉన్నాడు. मेरा बेड के चारों साइड में स्वर्गदूत लोग गीत गा रहे నా బెడ్ నలువైపులా పరలోకపు దేవదూతలు కీర్తన పాడుతా ఉన్నారు. आखिरी में वो बेटी बाप को क्या बोला मालूम है చివర్లో ఆ యొక్క కుమార్తె తండ్రితో ఏమందో తెలుసా? ये पापा आप प्रार्थना करके मुझे रुकाओ मत తండ్రి మీరు ప్రార్థన చేసి నన్ను ఇక్కడనే ఉంచొద్దు దయచేసి అంది. मैं मेरे यीशु के साथ जा रहे నేను దయచేసి నా యేసయ్యతో వెళ్ళిపోవాలంది. आप प्रार्थना करके मुझे रुकाना क्या नहीं है మీరు ప్రార్థన చేసి నన్ను ఇక్కడనే ఉంచాలని అన్ను देखो मुझे చేయదు. लेने यीशु आया ఇదిగో నన్ను కొనిపోవడానికి యేసు వచ్చాడు. ये बाप कितना हिम्मत वाला है मालूम है ఈ తండ్రి ఎంత ధైర్యవంతుడో మీకు తెలుసా? ये बाप बेटी को क्या बोला मालूम है ఈ యొక్క తండ్రి కుమార్తెతో ఏమన్నాడో తెలుసా? ओके बेटी गुड बाय बोला ఓకే కుమార్తె గుడ్ బై అన్నాడు. तुम जाओ मैं थोड़ा आराम करने के लिए जा रहे बोला నువ్వు వెళ్ళు నేను కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. बाप दूसरा कमरे में चला गया डोरा गुजर गया ఆ తండ్రి గారు వేరొక గదిలోనికి వెళ్ళారు. డోరా నిద్రించింది ప్రభుల్లో गुजर गया मर गया చనిపోయింది. प्रभु का नाम को स्तुति हो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. लेने के लिए स्वर्गदूत लोग आया ఆమెను కొనిపోవడానికి పరలోకం నుండి దూతలు వచ్చాయి. मृत्यु को आनंदों के उसने बदल दिया మరణాన్ని ఆనందంగా మార్చివేసింది ఆమె. आपका जीवन में भी वो स्वर्गदूत का हवा जाने दो మీ జీవితంలో కూడా ఆ పరలోకపు దేవదూతల యొక్క శబ్దం రానివ్వండి. वो आर्भाट ध्वनि आपको सुनने के समय जल्दी आ रहे ఆ యొక్క ఆర్భాట ధ్వని మీరు వినే సమయం అతి త్వరలో ఉంది. आज आपका बंधन को खोलने के लिए ఈ రాత్రి మీ బంధకాలను తెంచివేయడానికి अंधकार शक्ति आपको सता रहे उसको नाश करने के लिए అంధకార శక్తులు మిమ్మల్ని పీడిస్తున్నటువంటి అంధకార శక్తులను నాశనం చేయడానికి आपको श्राप का गुलाम में रखा हुआ श्राप के शक्ति को निकालने మిమ్మల్ని శాపపు బానిసలో ఉంచినటువంటి ఆ శాపపు శక్తిని कौन सा बंधन में आप वो बंधन को खोलने ఏ బంధకాల్లో మీరున్నారో ఆ బంధకాల నుండి మిమ్మల్ని విమోచించడానికి आपको रक्षा करने के लिए మిమ్మల్ని రక్షించడానికి आपको संभालने के लिए మిమ్మల్ని కాపాడడానికి आपको रखवाली करने के लिए మిమ్మల్ని మీకు కాపుదల ఇవ్వడానికి स्वर्ग से स्वर्गदूतों को परमेश्वर रखने वाला है మీ కొరకు పరలోకం నుండి దేవదూతలను ఆయన నియమిస్తాడు. उनका शब्द आपका कानों में आना चाहिए ఆ వాటి యొక్క శబ్దము మీ చెవుల్లోనికి రావాలి. वो शब्द आपको छुटकारा देना चाहिए ఆ యొక్క శబ్దము మీకు విమోచన ఇవ్వాలి. पवित्र लोग परदेशा से उधर के పరిశుద్ధులు పరదేశులో నుండి దిగి వచ్చి वो कब्रिस्तान से जी उड़ के
ఆ యొక్క సమాధిలో నుండి తిరిగి లేచి महिमा में यीशु को मिलने जाने के लिए మహిమలో యేసయ్యను కలుసుకోవడానికి వెళ్ళడానికి जैसे रक्षा करता है ఏ విధంగా రక్షిస్తాడో आपको रक्षा करने के लिए మిమ్మల్ని కూడా రక్షించడానికి आपको संभालने के लिए మిమ్మల్ని కాపాడడానికి हालेलुया स्वर्गदूतों का महिमा आपका साथ है పరలోకపు దూతల యొక్క మహిమ మీతో ఉంది यीशु कैसे आने वाला है యేసయ్య ఏ విధంగా రాబోతా ఉన్నాడు आर्भाटम तो यीशु आने वाला है ఆర్భాటముతో యేసయ్య రాబోతా ఉన్నాడు यीशु मसीह कैसे आने वाला है యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రాబోతా ఉన్నాడు प्रधान दूत का शब्द के साथ आने वाला है ప్రధాన దూత యొక్క శబ్దముతో రాబోతా ఉన్నాడు ఆయన प्रभु का नाम को स्तुतियो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక तीसरा एक और शब्द है మూడవ శబ్దం ఇంకొకటి ఉంది ज्यादा समय नहीं है आज जल्दी में प्रचार शुरू किया है ఈ రోజు ఎక్కువ సమయంలో అతి త్వరగా నేను ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను तीसरा शब्द क्या है మూడవ శబ్దం ఏమిటంటే परमेश्वर का तुरही దేవుని యొక్క బూర శబ్దము द गॉड द फादर తండ్రి అయిన దేవుడు ओ तुरगी का उनका तुरगी का आवाज ఆయన యొక్క బూర శబ్దము ये तुरगी का आवाज काय के लिए ఈ యొక్క బూర శబ్దం ఎందు నిమిత్తము पहले कोरिंथी మొదటి కొరింథీ 15 अध्याय 15వ అధ్యాయము 52 वचन हम पढ़ने से 52 52వ వచనం మనం చదివినట్లయితే देखो आंख के चपकी में ఇదిగో రెప్ప పాటున जल्दी आंख के चपकी में రెప్ప పాటున త్వరలో हम रूपांतर होएंगे మనము రూపాంతరము చెందుతాము तुरगी फूकेंगे బూర ఊదబడుతుంది मुर्दा उठेंगे మరణించిన వారు లేస్తారు हम जो जिंदा बदल जाएंगे మనము జీవించుచున్నటువంటి వారము రూపాంతరం చెందుతాము पढ़िए చదవండి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము प्रभु का नाम का स्तुतियो దేవుని నామమునకు స్తుతి కలుగును గాక सब लोग पढ़ाए क्या అందరు చదివారా तीसरा शब्द है परमेश्वर का तुरही మూడవ శబ్దము దేవుని యొక్క బూర శబ్దము वो किसके लिए होगा అది ఎవరి కొరకు మరి पास्टर लोग बोला किसके लिए होगा పాస్టర్లు చెప్పండి ఎవరి కొరకు మోగుతుంది पास्टर बोलो ना किसके लिए परमेश्वर का तुरही ఈ యొక్క దేవుని యొక్క బూర ఎవరి కొరకు మోగబోతా ఉంది दो शब्द मैंने बोला రెండు శబ్దాల గురించి నేను చెప్పాను यीशु ललकार के साथ आ रहे యేసు ప్రభు ఆర్భాటం శబ్దంతో వస్తా ఉన్నాడు तब मरा हुआ लोग जी उठेंगे అప్పుడు మరణించిన వారు తిరిగి లేస్తారు प्रधान दूत के शब्द के साथ ప్రధాన దూత శబ్దము ద్వారా परदीसा से आने के लिए जी उड़कर जाने के लिए పరదేశులో నుండి రావడానికి ఆ యొక్క సమాధిలో నుండి తిరిగి లేవడానికి उनको प्रोटेक्शन देने के लिए వారికి కాపుదలు ఇవ్వడానికి स्वर्ग मिकाएल का आवाज ఆ యొక్క మికాయేలు దేవదూత యొక్క శబ్దము स्वर्ग दूतों का सेना ఆ యొక్క పరలోకపు దేవదూతల సైన్యము अभी तीसरा एक आवाज और है ఇప్పుడు మూడవ శబ్దం ఒకటి అయితా ఉంది परमेश्वर का तुरगी దేవుని యొక్క బూర శబ్దము परमेश्वर उधर तुरगी फूकने दो पास्टर हमको नींद आ रहे దేవుడు బూర ఊదనివ్వండి పాస్టర్ గారు మాకు నిద్ర వస్తా परमेश्वर ఉంది को कुछ काम नहीं तो उधर तुरगी फूक के बैठने दो हमको नींद आ रहे దేవునికి ఏ పని లేకుంటే బూర ఊదనివ్వండి మేము ఇక్కడ నిద్రపోతాం किसको नींद आ रही क्या ఎవరికైనా నిద్ర వస్తా ఉందా प्रभु को परमेश्वर को कुछ काम नहीं हो तुरगी फूक के बैठने दो ना దేవునికి ఎటువంటి పని లేదు ఆ బూర ఊదనివ్వండి అంటారా हमको थोड़ा सोने का है మేమైతే కొద్దిసేపు नहीं నిద్రపోతాం तो हमको भूख लग रहे లేదంటే మాకు ఆకలిస్తాం ऐसे बैठा है क्या ఆ విధంగా కూర్చున్నారా ओम परमेश्वर का तुरगी దేవుని ఆ యొక్క దేవుని బూర ఎందుకు శబ్దం చేయాలి ये तीसरा शब्द ఈ है మూడవ శబ్దం ఈ శబ్దము वो किसके लिए అది ఎవరి కొరకు हम जो जिंदा बदल जाने के लिए మనము జీవించుచున్నట్టు సజీవులుగా ఉన్నటువంటి వారు మార్పు పొందడానికి जीवित हम लोग జీవించుచున్న మనము जो लोग मरा नहीं है ఎవరైతే ఇంకా మరణము చూడలేదో जिंदा पवित्र लोग జీవించుచున్నటువంటి పరిశుద్ధులు यीशु का तुरगी बीचवा में फूकते समय ఆ దేవుని యొక్క
బూర ఆ మధ్యాకాశంలో మోగినప్పుడు जो जो लोग दुनिया में जिंदा रहता है, ఏ ప్రజలైతే ఈ లోకంలో జీవించుచున్నారో పరిశుద్ధులు ఇంకా हाँ, आत्मा पवित्र आत्मा का अनुग्रह में పరిశుద్ధాత్మ యొక్క కృపలో उद्धार पाके రక్షణ పొందుకొని बपतिस्मा लेके బాప్తిస్మము పొందుకొని अलगावट का जीवन बिता के వేరుబాటు జీవితం కలిగిన వారై जो दैविक चंगाई में खड़ा रह के దైవిక స్వస్థతలో నిలబడి पवित्र आत्मा का अभिषेक पाके పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని विश्वास जीवन बिता के విశ్వాసం ద్వారా జీవితాన్ని కొనసాగించి मरा हुओं का पुनरुत्थान के लिए बढ़ जोते रहने वाला लोग చనిపోయినటువంటి వారి యొక్క పునరుద్ధానం కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకు मरा नहीं, हम जिंदा रहने से, మనము చనిపోలేదు బ్రతికుంటే हम जीवित रहने से మనము జీవించుచున్నట్లయితే यीशु हर बाट में तो आते समय యేసు ప్రభు ఆర్భాట ధ్వనితో వస్తున్నటువంటి సమయాన आप इधर एक पवित्र जनों के जीवित रहने से మీరు ఇక్కడ ఒక పరిశుద్ధులుగా జీవించినచున్న వ్యక్తులైతే तो मैं क्या तेरे जीवन में क्या होने वाला है? మీ జీవితంలో ఏమి జరగబోతా ఉంది इन ट्रिंगलिंग ऑफ एन आई, రెప్ప పాటున जब आंख के चमकी में రెప్ప పాటున तुम रूपांतर हो जाएगा। మీరు రూపాంతరము చెందుతారు ये नाशवंत अविनाशी को परिधान करेगा। ఈ అక్షయమైన శరీరము ఈ యొక్క క్షయమైన శరీరము అక్షయమైన తను ధరిస్తుంది ये नाशवंत अविनाशी को परिधान ఈ करेगा। నశించిపోయే శరీరము వినాశనము కాని దాన్ని ధరిస్తుంది ये मरणहार अमर्त्यता को परिधान करेगा। ఈ మరణించేటువంటి శరీరము అమర్త్యతను ధరిస్తుంది आंख के चपकी में రెప్ప పాటున आंख बंद करके खोलने के समय में మనము కన్ను మూసి తెరిచేలోగా రెప్ప పాటున जिंदा पवित्र लोग ఎవరైతే ఇంకా సజీవులై పరిశుద్ధులుగా ఉన్నారో रूपांतर हो जाएगा। వారు రూపాంతరము చెందుతారు बीमारी से जय पाएगा, వారి యొక్క వ్యాధుల్లో నుండి జయం పొందుతారు मृत्यु से जय पाएगा, మరణం పైన జయం పొందుతారు बलहीनता से जय पाएगा, బలహీనతల నుండి జయం పొందుతారు दुनिया का सारा हरावट से जय पाएगा। ఈ లోకంలో ప్రతి ఓటం నుండి విజయాన్ని పొందుతారు ये लोग रूपांतर हो जाएगा। వారు రూపాంతరము చెందుతారు प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమున స్తుతి కలుగును గాక इसलिए प्रिय परमेश्वर का लोग అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ये उपदेश रूपांतरमों का उपदेश है। ఈ ఉపదేశము రూపాంతరము కలుగజేసే అటువంటి ఉపదేశము ये तेजोमय उपदेश ఈ है। తేజోమయమైనటువంటి ఉపదేశము इसको महिमा का सुसमाचार कहता ఇది है। మహిమ కలిగినటువంటి సువార్తగా పిలువబడతా ఉంది आप शारीरिक व्यक्ति को మీ శరీరంతో ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి आपको మిమ్మల్ని महिमा का व्यक्तियों के बदल के మిమ్మల్ని మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మార్చి परमेश्वर के तुरी की फूकते समय ఆ యొక్క దేవుని యొక్క బూర మోగినటువంటి సమయాన आपको रूपांतर करने वाला शब्द మిమ్మల్ని రూపాంతర పరిచేటువంటి శబ్దముగా ఉంటా ఉంది బూర శబ్దము आपको एक तेजोमय शरीर मिलने वाला है। మీకు ఒక తేజోమయమైనటువంటి శరీరం పొందబోతా ఉన్నారు आपको एक ग्लोरियस बॉडी मिलने वाला है। మీకు ఒక మహిమ కలిగినటువంటి శరీరం పొందబోతా ఉన్నారు प्रभु का नाम को स्तुति हो। దేవుని నామమునకు స్తుతి కలుగును గాక हम जो जिंदा बदल जाएंगे మనము సజీవులుగా ఉన్నటువంటి వారము మార్పు చెందుతాము और हम उड़ के మనము ఎగిరి बादलों में यीशु को मिलने के लिए ఆ యొక్క మేఘముల మీద యేసయ్యను కలుసుకోవడానికి बादलों में उठा लिया जाएगा। ఆ మేఘముల మీద ఎత్తబడతాము मसीह में मरा हुआ लोग जी उड़ेंगे पहले। క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు इसके लिए ललकार का शब्द దాని కొరకు ఆర్భాట ధ్వని వినబడుతుంది प्रधान दूत का आवाज है। ప్రధాన దూత యొక్క శబ్దం ఉంది हम जो जिंदा हमको बदलने के लिए हम जो जिंदा మనము బ్రతుకున్న వారిని మార్చడానికి परमेश्वर का तुरगी का आवाज है। దేవుని యొక్క బూర శబ్దం అవసరమై ఉంది तो मरा हुआ लोग भी जी उड़ा, చనిపోయిన వారు తిరిగి లేచారు हम जीवित हो गया, लोग रूपांतर हो गया। మనము సజీవులుగా ఉన్నటువంటి వారం కూడా రూపాంతరం చెందాం दोनों मिलकर మనందరము కలిసి बादलों में यीशु के मिलने के लिए మేఘముల మీద యేసయ్యను కలుసుకోవడానికి हम लोग हिंदी में गीत गाता है। మేము హిందీలో పాట పాడతాం में दुल्ला मेरा आएगा, बाजोता दिल मेरा मिलने को तुझे, जिंदगी शरीर मेरा बदल जाएगा, महिमा का शरीर
पाऊंगा बादल में जब दुल्हा मेरा आएगा ఎప్పుడైతే మేఘముల మీద నా వరుడు వస్తాడో हाँ मेरा दिल बाट जोते रहते वो दिन के लिए నా యొక్క హృదయం దాని కొరకు వేచి ఉంటా ఉంది. दीनहीन मेरा शरीर जो बदल जाएगा ఆ దీనహీనమైనటువంటి నా శరీరం రూపాంతరం చెందుతుంది. महिमा का शरीर में हासिल करेगा. మహిమ కలిగినటువంటి శరీరాన్ని నేను దాలుస్తాను. ये चौक में रहने वाला लोग ఈ చౌక్ లో ఉన్నటువంటి ప్రజలు दूरस्थ और समीपस्थ लोग దూరంగా ఉన్నటువంటి వారు సమీపంగా ఉన్నవారు शब्द परिधि में रहने वाला लोग నా శబ్ద పరిధిలో ఉండిన మాటలు వింటున్నటువంటి ప్రజలు अंदर का वचन सुनना चाहिए. ఈ రూపాంతరపు మాటలను మీరు వినాలి. यीशु कहता है యేసయ్య అంటున్నాడు, देखो मैं जल्दी आने वाला है. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. हमारा यीशु जल्दी आने वाला మన है. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. वो हर पाठ में तो आने वाला है. ఆయన ఆర్భాటముతో వచ్చుచున్నాడు. प्रधान दूत का शब्द से आने वाला. ఆయన ప్రధాన దూత యొక్క శబ్దంతో వచ్చుచున్నాడు. परमेश्वर का तुरगी से आने वाला. దేవుడి యొక్క బూర శబ్దంతో రాబోతా ఉన్నాడు. सुनने वाला प्रिय परमेश्वर का बच्चे నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, आप सबको यीशु प्रेम करता है. మిమ్మల్ని అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. आप मर के पाताल में जाने का लोग नहीं है. మీరు మరణించి పాతాళంలోనికి వెళ్ళేటువంటి ప్రజలు కారు. जब हमारा यीशु आएगा ఎప్పుడైతే మన యేసయ్య వస్తాడో यीशु को मिलने के लिए యేసయ్యను కలుసుకోవడానికి आप बादलों में उठा लिया जाना మనం चाहिए. మేఘముల పైన కొనిపోబడాలి. मुझे सुनने वाला भाई लोग నా మాటలు వింటున్న సహోదరులారా, आप कोई पाताल में जाने का व्यक्ति नहीं है. మీరు పాతాళంలోనికి వెళ్ళేటువంటి వ్యక్తులు కారు. आप आग का झील में जाने का व्यक्ति नहीं है. మీరు ఆ యొక్క అగ్ని గంధకంలో కాలేటువంటి వ్యక్తులు కారు. तुरगी फूकी जाएंगी. బూర మోగుతుంది. मुर्दा उड़ेंगे. మరణించిన వారు తిరిగి లేస్తారు. जो जिंदा बदल जाएंगे. మీరు సజీవులుగా ఉన్న వారు రూపాంతరం చెందుతారు. हवा में यीशु को मिलने उठा लिया जाएंगे. ఆ యొక్క మేఘన పైన యేసయ్యను కలుసుకోవడానికి వెళతారు. यीशु का आगमन बहुत निकट है. మన యేసయ్య యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. खड़ा हो जाइए प्रिय परमेश्वर. అందరు లేచి నిలబండి ప్రియ छोटा బిడ్డలారా. बड़ा उम्र का सब खड़ा हो जाएंगे. చిన్న బిడ్డలు పెద్దవారు అందరూ లేచి నిలబడి हाँ यीशु